వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. విజయవాడలోని కళానగర్ 16వ డివిజన్లో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తు కొట్టాము. అందరూ ఆశీర్వదించండి. ఇప్పిద్దాం. ఈ పర్సంటేజ్ బట్టి ఇప్పించగా పెట్టచ్చు. ఇప్పుడు పెడితే నీకు జూన్లో వచ్చుద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఏదైతే లబ్ధి పొందామో దానికి అనుగుణంగా రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇది వరకు మాకు పెన్షన్ ఇంటికి వచ్చేది, వికలాంగులుగా మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు కోర్టులోగా మన ఎలక్షన్ కమిషన్కి కేసు వేశారో దానివల్ల ఇంటికి వచ్చే పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఆపు చేయించిన నీచుడు ఎవరు ఉందంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. మా శాపమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగులుతుంది. వాళ్ళు చేసిన అన్యాయం మేము ఎవరు గారు మర్చిపోమని చెప్పి ఈరోజు పేద ప్రజానీకం మరీ ముఖ్యంగా పెద్దలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానీ ప్రతి ఒక్కరి గారు ఈరోజు చెప్పుతున్నారు. నిజంగా మేమందరం గారు ఒకటే అడుగుతున్నాం, ఏం అన్యాయం చేశారు వాళ్ళు మీకేం ద్రోహం చేశారు? ఈరోజు పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు వాలంటీర్ల పైన? ఈరోజు ప్రజానీకానికి మంచి చేస్తుంటే దాన్ని చూసి ఓరవలేక మీకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్ దగ్గర కేసు వేయించి ఈరోజు పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇప్పించే కార్యక్రమం ఆప్ చేశారు. కుల మత రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలు అందుకున్నామని ప్రతి ఒక్కరూ అంటున్నారని అవినాష్ తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా వైసీపీ నాయకులు, వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ఎందుకు ఆగింది? మళ్లీ తమ ఓటు సీఎం జగన్ కే వేస్తామని ప్రజలు అనటం సంతోషాన్నిచ్చిందన్నారు. టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే అవ్వాతాతలకు పింఛన్ అందలేదని ఆరోపించారు. టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజల కష్టాలు తీర్చలేదని విమర్శించారు. అందరూ ఆశీర్వదించండి. ఇప్పిద్దాం. ఈ పర్సంటేజ్ బట్టి ఇప్పించగా పెట్టచ్చు.